జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. నువ్వు మా శ్రేయోభిలాషివి కాబట్టి ఉన్నదున్నట్టు మాట్లాడావు. అక్షయతో పాయసం తినిపించాను. కాసేపట్లో పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది. ఏ జనమైతే సన్మానం జరగాలని ఇదంతా ఏర్పాటు చేస్తున్నారో అదే జనం తిట్టిపోస్తారు. సూపర్, చింపేసి. నీ కూతురు విషయంలో ప్రమాదం కనబడుతోందమ్మా. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరి నుంచి వస్తుందో తెలీదు, కానీ ప్రమాదం అయితే స్పష్టంగా కనబడుతోంది. బానే ఉన్నాను, బాగానే మాట్లాడుతున్నాను. అమ్మా అక్షయ, ఎవరైనా నీతో ఇలా కావాలని మాట్లాడిస్తున్నారా? చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నువ్వెంతో మర్యాదిస్తావు, అందరితో ఎంతో గౌరవంగా మాట్లాడతావు, అంతే గౌరవాన్ని తిరిగి పొందుతావు. అలాంటిది ఈ రోజు ఏమైందమ్మా నీకు? అందరి సమక్షంలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అందరినీ ఆశ్చర్యానికి గురిచేశావు. నీ ప్రవర్తన నిజమా కళ అన్నట్టుగా ఉంది. ఎవరికి మింగుడు పట్టం లేదు తల్లి. నీకేమన్నా గాలి సోకిందే ఏంటి? నాకేం సోకలేదు, నేను బాగానే ఉన్నాను. మీరే ఇష్టం వచ్చినట్టు జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఏ అక్షయ, ఏమైంది నీకు? ఏం చూసుకుని నా ఊరి వాళ్ళని, నా కుటుంబ సభ్యుల్ని తిడుతున్నావు? నా మనవరాలిని ఊరంతా కలిసి సత్కరించుకుంటున్నారని నేనెంతో ఆనందపడుతున్న సమయంలో ఎందుకిలా చేసుకుంటున్నావు? నువ్వు బుద్ధి లేని పెద్ద మనిషివి. అందుకే నీకు జరగవలసిన సన్మానం నాకు జరుగుతుంది. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, పెద్దవిడి గారు నట్టుకొని ఎంత పెద్ద మాటలు అనేసింది. పిల్లకి కుర్చీలో కూర్చోపెట్టగానే పొగరు తలకెక్కేసినట్టుంది. ఏయ్, నువ్వు నోర్మై. ఇంకా చాలా ఆపమ్మా. వేదవతి గారిని కూడా పక్కన పెట్టి నిన్ను సన్మానించుకోవడానికి వేదిక మీదకి ఎక్కిస్తే ఇంకా సాలువా కూడా వేయకముందే నీ అసలు రూపం బయట పెట్టావు. ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్ అన్నమాట. అసలు ముందు ఆ వసీకర నిన్ను అంతం చేసి ఉండాల్సింది. పీడ విరగడయ్యుండేది. ఎందుకంటే నువ్వు కోట కట్టించడం వల్లనే కదా అది చివరికి శవాల కోటలా తయారైంది. మా తాతయ్యని పట్టుకుని అంతంత మాట్లాడతావా? చిన్నపిల్లవైపోయావు. లేదంటే నీ చెంప చెల్లు మనిపించేవాణ్ణి. నా ముందుకు రా, నీ చెంప చెల్లు మనిపిస్తా. అక్షయ, నువ్వింకొక్క మాట ఎక్కువ మాట్లాడవంటే ఆ పని నేను చేయాల్సి వస్తుంది. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. మర్యాద దక్కవలసిన చోట మర్యాదని పోగొట్టుకుంటున్నావు. అసలు మనం చూస్తున్నది అక్షయనేనా? అక్షయదేవికి జై అంటూ మీరందరూ జేజేలు కొట్టిన అక్షయనేనా? నాకైతే అంత అయోమయంగా ఉంది. ఒకేసారి ఇంత గర్వం తలకెక్కేసిందా? వినాశకాలే విపరీత బుద్ధి అని ఇందుకే అంటారు. అసలు ఆ సామెత ఇలాంటి వాళ్ళని చూసే రాసుంటారు. మహా గొప్పది, తోపు, తురుము, ఉరుము అంటూ అందరూ పొగిడేశారు కదా. దీనికి కళ్ళు నెత్తికెక్కేశాయి. అదృష్ట జాతకురాలు అంటూ అభినందించేసరికి కాళ్ళు భూమి మీద నిలబట్టం లేదు. కారణ జన్మురాలని ఆకాశమంతా ఎత్తుకి ఎత్తేసరికి పాపకి యాటిట్యూడ్ మారిపోయింది. వేదవతి గారి మనవరాలు కదా అని, అవని కూతురు కదా అని అందరం కలిసి అందలం ఎక్కిస్తే బుద్ధి బయట పెట్టుకుంది. అవునవును, కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ఇలాంటి సన్మానాలు చిన్న వయసులో జరుగుతుండేసరికి ఆ మనిషిలో అహం ఎక్కువైపోయింది. చిన్నపిల్లవి కదా అని అందరం ఏమనలేకపోతున్నాం. లేదంటే నువ్వు అన్న మాటలకి ఊరి నుంచి తరిమేవాళ్ళం. జగన్నాథం గారు,
మీరు పెద్దవారు కాబట్టి పెద్ద మనసు చేసుకొని సన్మానం ఏర్పాట్లు చేయించారు. కానీ కుర్చీలో కూర్చునే అర్హత, సన్మానం పొందే భాగ్యం ఆ పిల్లకి లేవు. మనం ఈ ఏర్పాట్లన్నీ ఘనంగా జరిపించాం, అన్నీ వృధా అయిపోయాయి. నా మనవరాలిది తప్పయింది, అందరూ మన్నించండి. నేను నా మనవరాలితో అందరికీ క్షమాపణ చెప్పిస్తాను. నేను చెప్పను. అలా అనకమ్మా. నువ్విలా చేయడం వలన నీకే కాదు, కుటుంబం అందరికీ చెడ్డ పేరొస్తుంది. అర్థం చేసుకో అమ్మా. అవని, నువ్వైనా చెప్పమ్మా. అక్షయ, నీకు ఏ గాలి సోకిందో నాకైతే అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. ముందు నువ్వు అందరినీ క్షమించమని అడుగు. నేను అడగను అడగను అడగను. చిచి, తప్పు చేశాను. ఎంత బుద్ధి తక్కువ పని చేశాను నేను. దేవత లాంటి వేదవతి గారిని పక్కన పెట్టి ఈ పిల్ల పిశాచానికి పట్టం కట్టాలనుకున్నాను. చాలా పొరపాటు అయిపోయింది. రే ముసలాడా, ఇంకా నువ్వు నోరు మూస్తావా? తాతయ్య గారిని పట్టుకొని ఎంత మాట అనేసిందో చూడండి. నువ్వు వెంటనే యాక్షన్ తీసుకో రవి. 2 దెబ్బలు పడితే గాని లైన్లోకి రాదు. నువ్వుండు. నన్నే కొట్టడానికి వస్తావా?